అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. జనజీవనాన్ని స్తంభింపపోయేలా చేసింది. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఖమ్మం నగర వాసుల కన్నీరుకు మున్నేరు కారణమైంది. 2011లో శంకుస్థాపన చేసి 2013లో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రకాష్ నగర్ హై లెవెల్ బ్రిడ్జ్ కూడా మున్నేరు దాటికి కొంత పక్కకు ఒరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ వంతెన కింది భాగంలో ఉన్న మనం ప్రస్తుతం చూడొచ్చు. ప్రకాష్ నగర్ వంతెన 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో దాదాపు 13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించారు. సెప్టెంబర్ 1న వచ్చినటువంటి మున్నేరు వరద ఉధృతికి బ్రిడ్జిలోని కొంత భాగం పక్కకు ఒరగడం మనం కూడా చూసాం. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగించేందుకు R&B అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 130,000 పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం మున్నేరు నుంచి ప్రకాష్ నగర్ వంతెన పై నుంచి కూడా ఫ్లో అయినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో ఒక సమయంలో ప్రకాష్ నగర్ వంతెన ఉంటుందా, కొట్టుకుపోతుందా అన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం ప్రకాష్ నగర్ వంతెన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని సామర్థ్యం ఏంటి అని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం 21 పిల్లర్లతో 350 మీటర్ల వరకు ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెనపై అటు ఖమ్మం నుంచి హైదరాబాద్, విజయవాడ, కోదాడ ప్రధాన నగరాలకు కనెక్టివిటీ, రాకపోకలకు ఈ వంతెన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మున్నేరు వంతెనపై ఖమ్మం నగరంలో 3 వంతెనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కరుణగిరి, రెండవది కాలువ ఒడ్డు, మూడవది ప్రకాష్ నగర్. 3 బ్రిడ్జిల్లో ఇదే చాలా లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించినటువంటి వంతెనగా R&B అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం 21 పిల్లర్లతో 20 స్పాన్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్పాన్ 16.5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం వంతెన పొడవు 350 మిల్లీమీటర్లు ఉంటుంది. ప్రతి ఏటా మున్నేరు వరద ఉధృతికి పూర్తిగా రాకపోకలు సాగించేలా ఈ వంతెన ప్రధాన కారకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వంతెన ఈ సెప్టెంబర్ 1న వచ్చినటువంటి మున్నేరు వరద ఉధృతికి ఒక్కసారిగా పక్క కొరిగింది. 1 కాదు 2 కాదు, సుమారు 6 స్పాన్స్ పక్క కొరిగినట్లు ప్రస్తుతం R&B శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజానికి ఈ వంతెనకు 21 పిల్లర్ల పైన మొత్తం 20 స్పాన్స్ని ఏర్పాటు చేశారు. ఆ 20 స్పాన్స్ కూడా మొత్తం 16.50 మీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసినటువంటి స్పాన్. మీకు పిల్లర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ పిల్లర్ మీద మొత్తం 4 బేరింగ్స్ ఉంటాయి. ఆ 4 బేరింగ్స్ పైన ఒక్కో స్పాన్ని కూర్చోబెడుతుంటారు. 16.50 మీటర్లో ఉన్నటువంటి స్పాన్ని కూర్చోబెడుతుంటారు. ఆ స్పాన్స్ అన్నీ కూడా ఎలాస్టోమెరిక్ బేరింగ్స్ టెక్నాలజీతో రూపొందించినటువంటి స్పాన్స్. అంటే ప్రస్తుతం చాలా లేటెస్ట్ టెక్నాలజీని R&B వినియోగిస్తుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి హై లెవెల్ బ్రిడ్జ్ వంతెన నిర్మాణంలో ఉపయోగిస్తుంటుంది. దానివల్ల ఈ బేరింగ్స్ అనే వాటి వల్లనే ప్రస్తుతం ఒక యాక్షన్, ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ప్రధానంగా పిల్లర్లపై భారం పడకుండా ఒక యాక్షన్ తోటి అది Y యాక్సిస్లో ఈ వంతెనపై ఉన్నటువంటి భారీ వాహనాల రాకపోకలు సాగించినప్పుడు పిల్లలపై భారం పడకుండా అది కొంత మూవ్ అవుతున్నటువంటి ఆ ఫ్రిక్షన్ తట్టుకునేలా బేరింగ్స్ మూవ్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఈ వంతెనలు ఎక్కువ కాలం నిలుస్తాయని ఇప్పటికే నిపుణులు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ బేరింగ్స్ పైనుంచి అంటే దాదాపు 130,000 క్యూసెక్కుల వరద ప్రవాహం హై లెవెల్ బ్రిడ్జిని ఆనుకొని పూర్తిగా పైనుంచి కూడా కొన్ని అడుగుల మేర ప్రవహించడంతో దాదాపు 100 టన్నులు ఉంటుంది ఒక్క స్పాన్. మీరు చూస్తున్నటువంటి ఆ స్పాన్ ఒక్కొక్కటి కూడా 100 టన్నుల బరువు ఉంటుంది. అలాంటి 100 టన్నుల బరువు ఉన్నటువంటి స్పాన్ను సుమారు 130,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఒక్కసారిగా ఢీ కొట్టడంతో దాదాపు దాని బరువు అంతా కూడా 50 టన్నులకు తగ్గించబడుతుందని చెప్పి రహదారి రోడ్ల భవనాల శాఖకు సంబంధించినటువంటి R&B అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సో 50 టన్నుల బరువు తగ్గిపోయిన తర్వాత అమాంతం వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల స్పాన్ అంతా కూడా పక్కకు జరిగినట్లు ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క చోట 250 మిల్లీమీటర్లు, ఒక చోట 100 మిల్లీమీటర్లు, ఒక చోట 50 మిల్లీమీటర్లు, ఇట్లా 6 స్పాన్లు పూర్తిగా పక్కకు జరిగాయి. పిల్లర్ల పైనుంచి, బేరింగ్స్ పైనుంచి పక్కకు జరిగినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ప్రకాష్ నగర్ వంతెనకి సంబంధించినటువంటి నెలకొంది. ఇదే ప్రకాష్ నగర్ వంతెనపై సెప్టెంబర్ 1వ తేదీన 9 మంది ఆ జల విలయంలో చిక్కుపోయినటువంటి సందర్భం మనం చూసాం. ఆ అదృష్టవశాత్తు ఆ 9 మంది కూడా ప్రాణాలతో బతికి బట్టగట్టారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవాలి. నిజంగా ఆ రోజు చాలా దుర్భరమైన పరిస్థితి
ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి. జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ఆ సమయంలో 9 మంది ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం కూడా విశ్రాంతికి గురి చేసినప్పటికీ వెంకటగిరి గ్రామస్తులే ఆ 9 మందిని రక్షించడంలో విజయవంతమయ్యారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరపున అభినందనలు కూడా చెప్పడం జరిగింది. ఆర్టీవీ కూడా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చేసినటువంటి సందర్భాన్ని మనం గతంలో చూసాం. కానీ ప్రస్తుతం ఈ వంతెన మరమ్మతులకు గురైంది. దీంతో ఇప్పుడున్నటువంటి నిపుణులను ప్రస్తుతం రంగంలోకి దించేందుకు కూడా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. ఒక్కొక్క స్పాన్ని మళ్ళీ తిరిగి యథా స్థానంలో కూర్చోబెట్టడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు అధికారులు. ఒక్కొక్క స్పాన్ అంటే దాదాపు సుమారు 6 స్పాన్స్ పక్కకు జరిగాయి. సో 6 స్పాన్స్ని మళ్ళీ తిరిగి యథా స్థానంలో కూర్చోబెట్టడానికి సుమారు 6 వారాల పాటు గడువు పడుతుందని చెప్పి అటు అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ప్రస్తుతం ఇంకా మున్నేరుకు వరద ఉధృతి క్రమంగా కొనసాగుతూనే ఉంది. కొంత వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఆ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మరమ్మతులకు మరికొంత సమయం పడుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బేస్మెంట్ ఏమన్నా కుంగిందా, బేస్మెంట్లో ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయనేది మొదటగా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారీ క్రేన్ల సహాయంతో ఏ స్పాన్ అయితే పక్కకు జరిగిందో మళ్ళీ భారీ క్రేన్స్ సహాయంతో ఈ మొదటగా స్పాన్ల కింద జాకీలు పెట్టి వాటిని పైకి లేపి ఆ తర్వాత యథాస్థానంలో బేరింగ్లపై ఆ స్పాన్లను కూర్చోబెట్టాల్సి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం 13 కోట్ల రూపాయలతో ఈ వంతెనను 2011లో శంకుస్థాపన చేస్తే 2013లో అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం నగరం నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మం నగరానికి వెళ్ళడానికి మున్నేరు నదిపై ఈ వంతెననైతే అధికారులు నిర్మించారు. మొత్తంగా రాకపోకలకు ప్రధాన వంతెనగా ఉన్నటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జి సుమారు 10 ఏళ్ల పాటు సేవలు అందించింది. అయితే ప్రస్తుతం మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఒకసారిగా 6 స్పాన్లు వంతెనపై ఉన్నటువంటి 6 స్పాన్లు కూడా పక్కకు ఒరిగాయి. అయితే ప్రధానంగా అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం దీనికోసం నిపుణులను రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క స్పాన్ 100 టన్నుల బరువు ఉంటుంది. ఆ 100 టన్నుల బరువు ఉన్నటువంటి స్పాన్ను తిరిగి యథాస్థానంలో బేరింగ్పై కూర్చోబెట్టడానికి చాలా సమయం పడుతుందని, దీనికి సంబంధించినటువంటి నిపుణుల సమక్షంలోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రస్తుతం ఆర్ఎండ్బి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వంతెనపై రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఆదేశాల మేరకు నిన్న సిఈ గారు వచ్చి మా ఆర్ఎండ్బి సిఈ గారు వచ్చి బ్రిడ్జిని పరిశీలించిన తదుపరి మొత్తం అంటే ఎక్స్పర్ట్స్ని కూడా తెలుసుకొని ఈ బ్రిడ్జి మొత్తం కూడా రిపేర్లు అయినంత వరకు కూడా బంద్ చేయాలని చెప్పడం వల్ల మేము ఈరోజు ఇక్కడ గోడ కట్టి ట్రాఫిక్ని ఆపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి వేరే దారి నుండి పోయి మాకు సహకరించాలని కోరుచున్నాం. ఒక 2 months వరకు ఇది పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా రాలేదు. వచ్చి చూసి వాళ్ళు పరిశీలించినాక ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళు చెప్తారు. అప్పుడు మేము పూర్తి సమాచారం ఇస్తామని చెప్తున్నాం. ఈ బ్రిడ్జి 2012లో నిర్మించారు. ఇప్పటికీ 11 ఏళ్ళు అయినది. ఇప్పుడు ఏమైందంటే మన వచ్చిన వరదలకు ఈ వాటర్ ప్రెషర్ వల్ల మనకు ఒక 9 స్లాబ్లు జరగడం జరిగింది. అంటే బేరింగ్స్ పైన జరగడం జరిగింది. అది రిపేర్లు చేయడానికి, ఎందుకంటే తదుపరి ప్రమాదం జరగకుండా ఉండడం కొరకే ఈ రోడ్ని మూసివేయడం జరిగింది. కావున అందరూ ప్రజలు గమనించి మాకు సహకరించాలని కోరుచున్నాం. రాకపోకలు సాగించకుండా పూర్తిగా అడ్డుగోడను కూడా నిర్మించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వరద ప్రవాహం అంతా కూడా తగ్గితే భారీ క్రేన్ల సహాయంతో జాకీలు పెట్టి పిల్లర్ల పైనుంచి స్పాన్లను లేపుతూ తిరిగి ఆ బేరింగ్లని పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఆ బేరింగ్లు సక్రమంగా ఉన్నాయా లేదా మళ్ళీ తిరిగి కొత్త బేరింగ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందా అనేది కూడా ప్రభుత్వం అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క పిల్లర్పై 4 బేరింగ్స్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ 4 బేరింగ్స్ కూడా వై యాక్సిస్లో స్పాన్స్ని మూవ్ చేస్తూ ఉంటాయి. దాని ద్వారా పిల్లలపై భారం పడకుండా ఉంటుంది. కానీ ప్రస్తుతం వై యాక్సిస్లో మూవ్ అవ్వాల్సినటువంటి, స్లైడ్ అవ్వాల్సినటువంటి ఆ బేరింగ్స్ పై ఉన్నటువంటి స్పాన్స్ ఒక్కసారిగా ఎక్స్ యాక్సెస్కి మూవ్ అయ్యాయి. అంటే వరద ప్రవాహం ఉధృతికి పూర్తిగా ఆ స్పాన్స్ అన్ని కూడా ఒక ఎక్స్ యాక్సిస్లో సైడ్కి హారిజెంటల్ వైపు వెళ్ళిపోయినటువంటి, అంటే అడ్డంగా మూవ్ అయిపోయినటువంటి పరిస్థితి. నిజానికి ఇది నిలువుగా కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు ఆ వంతెన కింది భాగంలో ఉన్నటువంటి పిల్లర్లపై భారం పడకుండా కొంత వై యాక్సిస్లో మూవ్ కోసమే ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. దీని ద్వారానే వంతెన లైఫ్ టైం పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఎక్స్ యాక్సిస్లో మూవ్ కావడంగా, అంటే పూర్తిగా లాక్ సిస్టమ్ ఉన్నటువంటి వైపు మూవ్ అవ్వడం ద్వారా పూర్తిగా రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. నిజానికి ఇంకొంత వరద ఉధృతి పెరిగితే ఖచ్చితంగా స్పాన్స్ కూడా పూర్తిగా వంతెన పై నుంచి కొట్టుకుపోయేవి అనేది అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. ఏదేమైనా
ప్రకాష్ నగర్ వంతెనపై అయితే ప్రస్తుతం రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మొత్తం హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, కోదాడ నుంచి ఖమ్మం రావడానికి అత్యంత ప్రధాన వంతెనల్లో ఉన్నటువంటి 3 వంతెనల్లో ప్రకాష్ నగర్ వంతెన ఒకటి. ప్రస్తుతం వంతెనపై అడ్డుగోడ కూడా నిర్మించారు. ఎవరు రాకపోకలు సాగించకూడదని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రభుత్వం కూడా కోరుతుంది. సరిగ్గా 6 వారాల గడువిస్తే పూర్తిగా మరమ్మతులు జరిపి ఈ వంతెనను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ అధికారులు అనుకున్నటువంటి నిర్దేశిత సమయంలో పనులు పూర్తి కావాలంటే ఖచ్చితంగా మున్నేరు వరద ప్రవాహం తగ్గాల్సి ఉంటుందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV, ప్రకాష్ నగర్ వంతెన నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.